హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రొటెక్టివ్ క్యాస్ట్ ఐరన్ ఫ్లేంజ్ కప్లింగ్ గురించి మనం డిజైన్ ఎలా చేయాలి అంటే ఇచ్చిన డేటాని ప్రకారంగా మనకి ఈ ప్రొటెక్టివ్ ఫ్లేంజ్ కప్లింగ్ యొక్క డిజైన్ ఎలా చేయాలి అన్నది ఈరోజు వీడియోలో అయితే నేర్చుకుందామండి. ఈ వీడియో మీరు అంటే చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ ఫ్లేంజ్ కప్లింగ్ యొక్క టోటల్ డిజైన్ ప్రొసీజర్ అన్నది వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. సో అది కూడా మీరు చూడండి. టోటల్ దీనికి సంబంధించి C23 డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ అని ప్లేలిస్ట్ అన్నది కూడా నేను క్రియేట్ చేశాను. మొత్తం అవి ఫాలో అయితే టోటల్ సెకండ్ యూనిట్ అనేది ఈ టాపిక్తో కంప్లీట్ అవుతున్నట్టు అన్నమాట. ఈ కీస్ అన్నది ఏంటి అంటే జనరల్గా మనం చదివినా లేదు అంటే జస్ట్ ప్రాక్టీస్ చేసినా అయిపోతుంది. మీరు ఈ డిజైనింగ్ మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలి. అందుకని నేను ఫస్ట్ ఈ వీడియోస్ అయితే చేశాను అన్నమాట. సో లాస్ట్లో అయితే వీడియోస్ కీస్ కావాలి అని అంటే కనుక నేను లాస్ట్లో చేస్తాను. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కంపల్సరీగా డిజైన్ ప్రొసీజర్ కానీ డిజైన్ ప్రాబ్లమ్స్ని కానీ ఈ డిజైన్ డిఎంఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నది ప్రాక్టీస్ చేయాలి అండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్లో. ఎందుకు అంటే మనకి తెలిసినట్టే ఉంటుంది, వచ్చినట్టే ఉంటుంది. వీడియో చూస్తున్నంతసేపు కానీ లేదు అంటే కాలేజీలో క్లాస్ విన్నంతసేపు కానీ ఇంత సింపుల్ అనిపిస్తుంది. సో ఒకేసారి ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయిపోదాము అంటే డిజైన్ సబ్జెక్ట్స్ కుదరదు. ఓకే, మీరు ఇప్పటి నుంచే సబ్జెక్ట్కి రోజుకు ఒక ప్రాబ్లమో లేకపోతే ఒక ఎస్ఐయో ఒక షార్ట్ నేర్చుకోవడం అన్నది మీరు చేస్తూ ఉంటే మీకు ఈ సబ్జెక్ట్ అన్నది అలవాటు అవుతుంది. మైండ్ కూడా మీ మెమరీని ఇంప్రూవ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, ఇలా వస్తే ఇలా చేయాలి అనేసి. ఓకేనా? ఇది ఈరోజు నుంచే ప్రాక్టీస్ చేయండి మీరు డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్ సబ్జెక్ట్ గురించి. ఓకేనా? సో ప్రాబ్లం ఏంటి అంటే డిజైన్ ఏ ప్రొటెక్టివ్ క్యాస్ట్ ఐరన్ ఫ్లేంజ్ కప్లింగ్. ఇక ప్రొటెక్టివ్ అన్నాడండి. సో డిఫరెన్స్ అన్నది మొత్తం డిజైన్ ప్రొసీజర్ అంతా ఒకటే ఉంటుంది, కాకపోతే ఒక ఫార్ములా అన్నది యాడ్ అవుతుంది అంతే. అదేంటి అన్నది మనం ముందు చూద్దాం. ఓకే, కనెక్ట్ ద 2 షాఫ్ట్స్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్మిట్ పవర్ అన్నది ఇచ్చాడు 15 kW అట్ ఎన్ అన్నది స్పీడ్ అన్నది 200 RPM హ్యావింగ్ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ 40 Nm². The working stress bolt should not be exceed 30 Nm². Assume that same material is used for the shaft and key. ఏ మెటీరియల్ అయితే ఉందో అదే కీకి కూడా అంటే షాఫ్ట్ యొక్క మెటీరియలే కీకి కూడా యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఒక కండిషన్ అయితే ఇచ్చారండి చూడండి. అండ్ కీ దట్ ద క్రషింగ్ స్ట్రెస్ ఈస్ ట్వైస్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ షియర్ స్ట్రెస్. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. ద మ్యాక్సిమం టార్క్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ 25% గ్రేటర్ దాన్ ద ఫుల్ లోడ్ టార్క్. ఇది కూడా మనకి తెలిసిందే, ఎందుకంటే షాఫ్ట్స్లో ఇలాంటి మోడల్ అన్నది మనం చూసాము. సో పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఆఫ్ ది క్యాస్ట్ ఐరన్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఈస్ 15 Nm². ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో దీనిలో మనకి ఏది ఫైండ్ అవుట్ చేయాలన్నది ఇవ్వడు, ఇక్కడ డైరెక్ట్ డిజైన్ అని ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే డిజైన్ అని ఇస్తాడో కంపల్సరీగా ప్రాబ్లం అంతా కంప్లీట్ అయిన తర్వాత డయాగ్రామ్ అన్నది గీయాలి. ఓకేనండి? జస్ట్ ఒక చిన్నది ఇంత స్పేస్లో గీస్తే సరిపోతుంది అంతే, మరీ అంత డైమెన్షన్స్తో కాదు. ఆ షేప్ అన్నది కనిపిస్తే చాలు మనకి. ఓకేనా? సో ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది డిజైన్ కాబట్టి 1 by 1 నేను చేస్తూ చెప్తున్నాను కాబట్టి లెంతీ వీడియోగానే ఉంటుంది. ఓకే, లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది, మీకు యూజ్ అయింది అనిపిస్తే మీకు సూపర్ థ్యాంక్స్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది. సో లైక్, షేర్, డౌన్లోడ్ అవి ఉంటాయి కదా ఆప్షన్స్, అక్కడే సూపర్ థ్యాంక్స్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే హార్ట్ సింబల్లో డాలర్ సింబల్ ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామో ఫస్ట్ గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. ఎందుకు అంటే ఫైనల్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తాడు కాబట్టి జస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసి గివెన్ డేటా అన్నది మనం రాసుకోవాలి. సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఫస్ట్ మనకి పవర్ ట్రాన్స్మిట్స్
ఓకే, పవర్ ట్రాన్స్మిట్స్ ఎంత ఇచ్చాడు, P ఈక్వల్ టు 15 కిలోవాట్స్. అంటే 15 కిలోవాట్స్ అంటే 15 ఇంటూ 10⁻³ వాట్స్. ఓకే, అండ్ దెన్ స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్, speed of the shaft n equal to 200 rpm. Okay, and permissible shear stress. మొత్తం ఇచ్చిన డేటా మొత్తం రాసేసుకోవడమేనండి. సో ఈ డేటాకి కూడా మనకి మార్క్స్ అన్నవి ఉంటాయి. ఓకే, N/mm². వర్కింగ్ స్ట్రెస్, సో వర్కింగ్ స్ట్రెస్ 13 N/mm². ఓకే, వర్కింగ్ స్ట్రెస్ దేనిది ఇచ్చాడు, బోల్ట్ది ఇచ్చాడు అనమాట. సో ఇది బోల్ట్, ఇది షాఫ్ట్ ఆర్ షాఫ్ట్ ఎండ్కి. ఓకే, రెండిటికి. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అజ్యూమ్ ద మెటీరియల్ యూజ్డ్ కేర్. సో నెక్స్ట్ క్రషింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ షియర్ స్ట్రెస్. ఇచ్చిన కండిషన్ ఇదే కదా, ట్వైస్ ఆఫ్ షియర్ స్ట్రెస్ అంటే 2 ఇంటూ క్రషింగ్ స్ట్రెస్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 40. సో 80 N/mm². వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం. ఇంకో కండిషన్ కూడా ఏమి ఇచ్చాడు, 25% అన్నది ఇచ్చాడు. అంటే మ్యాక్సిమం టార్క్ ఈక్వల్ టు 25% ఆఫ్ మీన్ టార్క్. ఓకే, ఇది మనకి క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా. సో ఎంత వస్తుంది, 1.25 టీ మీన్ అన్నది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి డిజైన్ అన్నది చేయాలి. సో డిజైనింగ్లో మనం ఫస్ట్ చేయాల్సినవి ఏంటి, ఇక్కడ మనకి టార్క్ అనేది ఇచ్చాడు కాబట్టి టార్క్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ అన్నది చేయాలి. ఫస్ట్ స్టెప్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్. ఓకే, ఈ డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్లో మనం చేయాల్సింది ఫస్ట్ సో పవర్ ఫార్ములా ఏంటి, P ఈక్వల్ టు 2π/NT/60. సో మనకి టార్క్ కావాలి, ఇది ఏమవుతుంది, మీన్ టార్క్ అవుతుంది. ఓకే, P60/2πN. సో P అంటే మనకి ఎంత వచ్చింది, 15 ఇచ్చాడు కదా. సో 15 ఇంటూ 10⁻³ ఇంటూ 60 డివైడెడ్ బై 2 ఇంటూ π ఇంటూ 200. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. 15 ఇంటూ 10⁻³ ఇంటూ 60 డివైడెడ్ బై 2 ఇంటూ π ఇంటూ 200. సో మనకి ఎంత వచ్చింది, 716. ఓకే, కనిపిస్తుందా, 716.19. 716.19 మనకి న్యూటన్ మీటర్స్. సో మనకి న్యూటన్ ఎంఎంలో ఉండాలి. సో ఇంటూ 10⁻³ న్యూటన్ ఎంఎం. అంటే ఇది ఎంత వచ్చినట్టు, టీ మీన్ మనకి. ఓకే, టీ మీన్ మనకి ఎంత వచ్చినట్టు అండి, 716.19 ఇంటూ 10⁻³ అన్నది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి కండిషన్ ఇచ్చారు కదా. సో మ్యాక్సిమం టార్క్ అనేది, ఈ కండిషన్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి.
సో Tmax ఈక్వల్ టు 1.25 into Tmin. Okay, 1.25 into 716.19 into 10 to the power of 3. సో ఎంత వచ్చింది నాకు 895246.5549 న్యూటన్ mm. ఓకే, సో ఇది మనకు వచ్చిన Tmax. సో నెక్స్ట్ diameter of shaft. సో diameter of shaft అంటే మనం D అనేది ఫైండ్ అవుట్ చేయాలి. D ఫార్ములా ఏంటి? T ఈక్వల్ టు π/16 D క్యూబ్ టౌ. ఓకే, సో దీని నుంచి మనకి ఫార్ములా ఏమవుతుంది? D అన్నది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 16T అంటే ఇక్కడ మనకి Tmax కదా, సో Tmax డివైడెడ్ బై పై టౌ. ఓకే, మనం ఇప్పుడు దీని వాల్యూ అనేది వేసుకుందాం. క్యూబ్ రూట్ 16 ఇంటూ 895246.5549 డివైడెడ్ బై పై ఇంటూ టౌ అంటే మనకి 40. ఎందుకంటే షాఫ్ట్కి సంబంధించి కీకి సంబంధించి మనకి 40 కదా ఇచ్చారు, సో అది మనం వేసుకుంటాం. సో 16 ఇంటూ 895246.5549 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ పై ఇంటూ 40 బ్రాకెట్ క్లోజ్ క్యూబ్ రూట్ ఆన్సర్. సో 48.48 అనేది వచ్చింది. ఎంత వచ్చిందండి? D ఈక్వల్ టు 48.48 mm అన్నది వచ్చింది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు నియర్ టు 50 mm. సో ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం? D ఈక్వల్ టు 50 mm అంటే మనకి డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఎంత వచ్చింది? సో డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ D ఈక్వల్ టు 50 mm. సో ఇక్కడితో మనకి డిజైన్ ఆఫ్ షాఫ్ట్ అన్నది అయింది. సో ఓకేనా, ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ అన్నది చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? డిజైన్ ఆఫ్ హబ్. ఏంటండి? సో డిజైన్ ఆఫ్ హబ్. ఓకే, సో డిజైన్ ఆఫ్ హబ్లో మనం చేయాల్సింది ఏంటి? అవుటర్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ది outer diameter. outer diameter DO ఈక్వల్ టు 2D, ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇన్నర్ డయామీటర్ D ఈక్వల్ టు D అంటే సేమ్ డయామీటర్ మనకు వస్తుంది, షాఫ్ట్ డయామీటరే. మనకి లెంత్ ఆఫ్ ది హబ్. ఓకే, ఇదంతా కూడా మనం డిజైన్ ప్రొసీజర్లో మనం నేర్చుకున్నాం ఈ ఫార్ములాస్ అన్నీ. ఓకే, 1.5 ఇంటూ D. సో ఇక్కడ మనకి 2 ఇంటూ D అంటే ఎంత? 50. సో 50. ఓకే, సో 250 అంటే 100 mm అండ్ దిస్ ఈజ్ 50 mm అండ్ 1.5 ఇంటూ 50 దట్ ఈస్ 1.5 ఇంటూ 50 ఈజ్ 75 mm. అంటే లెంత్ ఆఫ్ ది హబ్ ఎంత ఉండాలి? మనకి 75 mm అన్నది ఉండాలి. సో ఇలా మనం ఈ కండిషన్స్ అన్నది చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఇండ్యూస్డ్ స్ట్రెస్ అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫోర్త్ వన్ ఏంటి? సో ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఫర్ హబ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ ఏంటి అంటే ఇంతవరకు
అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్లో మనం డిజైన్ అనేది సేఫా కాదా అన్నది రాయనవసరం లేదు, బట్ ఇప్పటి నుంచి మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫార్ములా వచ్చేసరికి మనకి ఇదంతా కూడా టీ మ్యాక్స్తోనే ఉంటుంది కాబట్టి టీ మ్యాక్స్ ఈక్వల్ టు π/16 τh DO క్యూబ్ ఇంటూ 1 - K⁴. ఓకే, కే అంటే ఏంటి మనకి డయామీటర్ రేషియో కదా. ఓకే, డయామీటర్ రేషియో కే ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి D/D0. డి అంటే ఎంత మనకి 50/100, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో నుంచి మనం ఈ τh ఫైండ్ అవుట్ చేయాలి. D0 మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే τh ఈక్వల్ టు అంటే హబ్కి సంబంధించి 16 Tmax డివైడెడ్ బై π/DO క్యూబ్ ఇంటూ 1 - K⁴. అంటే 16 ఇంటూ 895246.5549 డివైడెడ్ బై π ఇంటూ 100 క్యూబ్ ఇంటూ 1 - 0.5⁴. సో దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 16 ఇంటూ 895246.5549 డివైడెడ్ బై π ఇంటూ 100 క్యూబ్ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 1 - 0.5⁴. సో మనకి ఎంత వచ్చింది 4.86 అన్నది వచ్చింది. ఎంత 4.86. ఇట్ ఈస్ సిమిలర్ టు నేను 4.9 ఆర్ 5 అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఏంటి Nm/mm². సో మనకి ఆల్రెడీ హబ్కి సంబంధించి మనకి ఎంత ఇచ్చాడండి డేటాలో, ఇదిగోండి పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఆఫ్ ది ఫ్లేంజ్ 15 ఇచ్చాడు. ఓకే, అంటే 15 కన్నా 5 అన్నది తక్కువే కదా. సో మనకి ఇప్పుడు డిజైన్ అన్నది సేఫే కదా. సో ఆ సెంటెన్స్ అన్నది మనకి ఇక్కడ రాయాలి. ఓకే, సెంటెన్స్ the induced shear stress is less than permissible shear stress. ఓకే, అలా రాసి మనం 5 less than 15 అని చెప్పేసి రాసేసి therefore the design of hub is safe. ఓకే, ద డిజైన్ ఆఫ్ హబ్ ఈస్ సేఫ్ అని రాస్తారు. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటి అంటే డిజైన్ ఆఫ్ కీ. ఏంటండి సి బిట్ మనకి డిజైన్ ఆఫ్ కీ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి కూడా ఫస్ట్ ఏంటి విడ్త్ ఆఫ్ కీ. సో W ఈక్వల్ టు D/4 అంటే 50/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5. అంటే మనం దీన్ని ఎలా అనుకుంటామంటే 15 mmగా అనుకుంటాం. ఓకే, సో సెకండ్ది థిక్నెస్ ఆఫ్ కీ T ఈక్వల్ టు T/4. ఇక్కడ ఏంటి అంటే సో ఇక్కడ రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే దానికి అర్థం ఏంటి, మనం ఇక్కడ ఏ కీగా మనం కన్సిడర్ చేసుకున్నాం చెప్పండి. ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి అంటే స్క్వేర్ కీ. ఓకే, కన్సిడరేషన్ స్క్వేర్ కీ. ఎందుకు అంటే మనకి థిక్నెస్ ఆఫ్ ది కీ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ది కీ కాబట్టి మనకి ఇక్కడ స్క్వేర్ కీ అన్నది తీసుకున్నాం. ఓకే, థర్డ్ది వచ్చేసరికి మనకి ఏంటి length of key in each shaft. Length of the key in each shaft small l equal to 1.5 into d. మనకి ఎంత వస్తుంది 1.5 into 50
75 mm. ఒకసారి చూద్దాం. 1.5 × 50, సో 75 mm. సో ఇప్పుడు దీనికి వచ్చిన క్రషింగ్ అంటే షియర్ స్ట్రెస్ అలాగే క్రషింగ్ స్ట్రెస్ అన్నది ఈక్వల్ అంటే పర్మిసిబుల్ గివెన్ షియర్ స్ట్రెస్ క్రషింగ్ స్ట్రెస్సెస్ కన్నా తక్కువ వచ్చాయా లేదా ఎక్కువ వచ్చాయా అన్నది మనం చెక్ చేయాలి. ఓకే, అది చూద్దాం. 4th పాయింట్, ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఫర్ దేనిది కీ కదా, సో టౌ కే అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫార్ములా ఏంటంటే Tmax = టౌ కే LW/D/2. మనకి ఏంటి కావాలి, టౌ కే కావాలి కాబట్టి 2 Tmax / LWD. 2 × మనకి వాల్యూ ఎంత వచ్చింది, 895246.5549 divided by L75 15 and 50. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 895246.5549 into 2 divided by bracket open 75 × 15 into 50. సో మనకి ఎంత వచ్చింది, 31.83 అన్నది వచ్చింది. ఎంత, 31.83 Nm². సో ప్రతి దానికి మీరు ఏంటంటే యూనిట్స్ అన్నవి రాయాలి. ఓకే, టౌ కే అన్నది, సో మనకి ఇక్కడ టౌ కే అన్నది ఎంత ఇచ్చాడండి, మనకి ఇగోండి పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ షాఫ్ట్కి కీకి 40 కదా, సో మనకి 31 వచ్చింది. సో మనకి ఇక్కడ రాయాల్సింది ఏంటి, the induced shear stress is less than permissible shear stress. So 31.83 less than 40. ఓకే, ఈ కండిషన్ రాసియాలి. ఇక్కడ మళ్ళీ వెంటనే మనం రాయకూడదు, ఎందుకంటే క్రషింగ్ స్ట్రెస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇండ్యూస్డ్ క్రషింగ్ స్ట్రెస్ ఫర్ కీ, దీనికి ఫార్ములా ఏంటి అంటే Tmax = సిగ్మా K × L T/2 × D/2. ఓకే, మనకి సిగ్మా కే అనేది కావాలి. 4 Tmax divided by LTD. ఓకే, 4 × 895246.5549 divided by L ఎంత ఇచ్చారు, 75, థిక్నెస్ 15, డయామీటర్ 50. ఓకే, మనం మళ్ళీ దాన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. 4 × 895246.5549 ఓకే డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 75 × 15 × 50. సో ఎంత వచ్చింది, 63.66 అనేది వచ్చింది. ఓకే, అంటే సిగ్మా కే అనేది ఎంత వచ్చింది, 63.66 Nm². ఓకే, మనకి ఇది ఎక్కడ ఇచ్చారు, క్రషింగ్ స్ట్రెస్ ఎంత వచ్చింది, 80 వచ్చింది. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 63 వచ్చింది. సో ద ఇండ్యూస్డ్ క్రషింగ్ స్ట్రెస్, సేమ్ సెంటెన్స్ మళ్ళీ, ద ఇండ్యూస్డ్ క్రషింగ్ స్ట్రెస్ ఈజ్ లెస్ దెన్ పర్మిసిబుల్ crushing stress. So 63.66 is less than 80. ఓకేనండి, సో ఇలా రాసిన తర్వాత therefore the design of key is safe. ఓకే, ద డిజైన్ ఆఫ్ కీ ఈజ్ సేఫ్ అని చెప్పేసి మీరు ఇక్కడ రాయాలి.
ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన అవుటర్ డయామీటర్ ఆఫ్ ది ఫ్లేంజ్ DF ఈక్వల్ టు 4D. ఓకే, నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్ అన్నది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. TF 0.5 ఇంటూ D ఫార్ములా. థర్డ్ది పిచ్ సర్కిల్. ఓకే, పిచ్ సర్కిల్ డయామీటర్ దేనిది అంటే బోల్స్ది. ఓకే, DP ఫార్ములా 3D అనమాట. ఫోర్త్ వన్ థిక్నెస్ ఆఫ్ ప్రొటెక్టివ్. ఇక్కడ ఇదే యాడ్ అవుతుంది. ఓకే, థిక్నెస్ ఆఫ్ ప్రొటెక్టివ్, ఎందుకంటే ఇది మనకి ప్రొటెక్టివ్ ఫ్లేంజ్ కప్లింగ్ కాబట్టి ప్రొటెక్టివ్ ఫ్లేంజ్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది TP. సో TP ఈక్వల్ టు 0.25 ఇంటూ D. ఇది ఒక్కటే మనకి ఈ ప్రొటెక్టివ్కి అన్ప్రొటెక్టివ్కి మెయిన్ డిఫరెన్స్ ఇదన్నమాట, థిక్నెస్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాస్లో వేద్దాం. 2 ఇంటూ 50, 0.5 ఇంటూ 50, 3 ఇంటూ 50 అండ్ 0.25 ఇంటూ 50. 4 5s are 20, 200 and 25 and if 150, this is 12.5 mm. చూద్దాం, 0.25 ఇంటూ 50, సో 12.5. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, షియర్ స్ట్రెస్ అలాగే ఫైండ్ అవుట్ చేయాలి. ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ అన్నది. సో ఫిఫ్త్ బిట్ ఏంటి, ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఫర్ ఫ్లేంజ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటి, Tmax ఈక్వల్ టు tau F pi DO TF ఇంటూ DO బై 2. ఓకే, మనకి tau F అన్నది కావాలి. సో ఏమవుతుంది, 2 ఇంటూ Tmax డివైడెడ్ బై pi DO DF ఇంటూ DO. ఓకే, మనకి 2 ఇంటూ 895246.5549 డివైడెడ్ బై పై ఇంటూ DO అంటే మనకి ఎంత వచ్చింది, DO 100 కదా వచ్చింది మనకి. DO 100 అండ్ DF ఇక్కడ DF కాదు, TF 25 ఇంటూ DO 100. సో ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, TF అన్నమాట ఇది. సో 2 ఇంటూ 895246.5549 డివైడెడ్ బై పై ఇంటూ 100 ఇంటూ 25 ఇంటూ 100, that is equal to 2.27. so tau F equal to 2.279. it is similar to 2.3 equal to, okay, Newton per mm square. సో మనకి ఎంత ఇచ్చారు, ఫ్లేంజ్ది మనకి ఇక్కడ 15 ఇచ్చారు కదా. ఓకే, సో ఫ్లేంజ్ది 15. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 2.3. సో సేమ్ ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఈజ్ లెస్ దాన్ permissible shear stress. 2.3 less than 15. So therefore the design of flange is safe.
ఓకే, ద డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్ ఈజ్ సేఫ్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే డిజైన్ ఆఫ్ బోల్ట్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? డిజైన్ ఆఫ్ బోల్ట్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి షాఫ్ట్ డయామీటర్ 50 అనేది ఇచ్చారు కాబట్టి అబోవ్ 40 mm కాబట్టి మనం నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఎలా తీసుకుంటాము? నెంబర్ ఆఫ్ బోల్ట్స్ n = 4గా తీసుకుంటాము. ఇది ఎలా తీసుకోవాలి అంటే ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్ ద డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. సో ప్రీవియస్ ప్రొసీజర్ అని చెప్పాను కదా, సో అందులో ఎలా తీసుకోవాలన్నది చెప్పాను అనమాట. నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అన్నది ఇక్కడ నేను nగా స్మాల్ n = 4గా కన్సిడర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం 5 బోల్ట్స్ని నేను n = 4గా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం టార్క్ ఆఫ్ బోల్ట్స్ అన్నది ఏంటి అంటే, సో Tmax అంటే నేను దీని నుంచి బోల్ట్ డయామీటర్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో τb π/4 db² ఇంటూ dp/2 ఇంటూ n. సో ఇక్కడ నుంచి నాకు డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ అన్నది కావాలి. ఓకే, అంటే db అన్నది కావాలి. సో √4 2s are 8 Tmax డివైడెడ్ బై τb by dpn. ఓకే, సో √8 ఇంటూ 895246.5549 డివైడెడ్ బై, సో నాకు బోల్ట్ది ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 30 ఇచ్చాడు τb. సో 30 పై dp అంటే dp మనకి ఇక్కడ 150 వచ్చింది కదా, పిచ్ సర్కిల్ ఆఫ్ ది బోల్ట్. సో 150 ఇంటూ n అంటే 4. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఎయిట్ ఇంటూ 895246.5549 డివైడెడ్ బై 30 ఇంటూ పై ఇంటూ 150 ఇంటూ 4. ఓకే, √ ఆన్సర్ మనకి 11.2. సో db = 11.2 అంటే మనకి నియర్ టు 12 mm. ఓకే, ఇక్కడ 12 mm అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ గివెన్ డేటాలో ఎక్కడైనా బోల్ట్కి సంబంధించి మనకి క్రషింగ్ స్ట్రెస్ అన్నది ఇచ్చాడా? ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని చేయలేము. వాడు ఇస్తేనే మనం దాని నుంచి ఫైండ్ అవుట్ చేయగలం. సో ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే, సో మనకి క్రషింగ్ స్ట్రెస్ ఆఫ్ ది దేనిది bolt is not given. So not given in the problem. Hence crushing stress is not checked అని చెప్పేసి రాస్తారు. ఓకే, అంటే ఇది డేటాలో మనకి ఇస్తే మనం చెక్ చేస్తాం. డేటాలో ఇవ్వలేదు కాబట్టి అజెప్షన్స్ చేసుకోవడానికి కూడా మనకి లేదు. అదే బీటెక్లో అంటే మనం అజెప్షన్స్ చేసుకోవాలి, ఎందుకంటే డిజైన్ డేటా బుక్ అనేది ఉంటుంది. సో మన డిజైన్ మనం చేసుకోవచ్చు, బట్ డిప్లొమాకి అంత రేంజ్ అవసరం లేదు కాబట్టి ఇది. సో నెక్స్ట్ మనం అప్బిట్ ఏంటి అంటే ప్రొటెక్టివ్ కాబట్టి ఎక్స్ట్రాగా మనం ప్రొటెక్టివ్ చేసాం కదా. సో థిక్నెస్ ఆఫ్ ది ప్రొటెక్టివ్ అది ఒక్కసారి రాసేసుకుంటే సరిపోతుంది అనమాట. థిక్నెస్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఫ్లేంజ్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము, బట్ ప్రొటెక్టివ్కి మనం చూపించాలి కాబట్టి స్పెషల్గా మనం రాస్తున్నాం అంతే. 0.25 ఇంటూ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5 mm. ఓకే, సో ఇదండి. ఇలాగా మనం చేసిన తర్వాత మనం డయాగ్రామ్ అన్నది డ్రా చేయాలి. ఓకే, జస్ట్ ఇలా మీరు డయాగ్రామ్ అనేది డ్రా చేసేస్తే సరిపోతుంది.
దానికి జస్ట్ మనకి ఏంటి అంటే టీపీటీఎఫ్లో డైమెన్షనింగ్ అనేది చేస్తే సరిపోతుంది. ఇదే వాల్యూస్తో చేయాల్సిన పని కూడా మనకి లేదనమాట. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది.